ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో గల గుడిపాడులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పంపిణీ పేదల పాలిట వరంగా మారింది. రేషన్ సన్నబియ్యంతో వండిన భోజనాన్ని ఆదివాసీ కుటుంబ సభ్యులతో కలిసి స్థానిక ఎమ్మెల్యే భోజనం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు చల్లగుల్ల నరసింహారావు, స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు పూచి గోవర్ధన్, భోగి వీరస్వామి, విష్ణు ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపారు. ఏదైతే మన తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ పేదల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి సన్నబియ్యం కార్యక్రమం చాలా మా గిరిజన హరిజన బడుగు బలహీన వర్గాల కింది స్థాయి ప్రజలకి ఎంతో ఆనందదాయకంగా ఉంది. మరి ఇదే విధంగా అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాలని చెప్పేసి మన రేవంత్ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ని మేము కోరుతా ఉన్నాము గిరిజన సంఘం తరఫున. అదేవిధంగా మన స్థానిక ఎమ్మెల్యే గారు మట్టా రాగమయ్య దయానంద్ గారు ఒక గిరిజన బిడ్డ గంటా విష్ణువర్ధనరావు అనే అతని ఇంటికి వచ్చి మన నాయకపోడు తెగకు చెందినటువంటి వాళ్ళ ఇంటికి వచ్చి ఈ సన్నబియ్యంతో వండినటువంటి అన్నం ఆమె తినటం మాకెంతో ఆహ్లాదకరంగా ఉంది. మా గిరిజన సంఘం తరఫున మేడం తల్లికి మేము చాలా శుభాభినందనలు తెలియజేసుకుంటూ చాలా సంతోషం తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాలని కోరుకుంటూ ఆదివాసీ నాయకపూర్ సేవా సంఘం తరఫున తెలంగాణ సర్కారుకి ధన్యవాదాలు, హర్షం వ్యక్తపరుస్తున్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన సన్నబియ్యం కార్యక్రమంలో భాగంగా రేవంత్ రెడ్డి సర్కారు పేద ప్రజలకు, అలాగే బడుగు బలహీన వర్గాల వారికి, అలాగే తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి సన్నబియ్యం కార్యక్రమం ప్రవేశపెట్టారు. అందులో భాగంగా ఈ పేదవారందరూ ఈ ప్రభుత్వం మంచి పని చేసిందనేసి హర్షం వ్యక్తం చేస్తున్నారు.